భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఉత్తర్వులు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్ఎన్బి ద్వారా 120 కోట్ల రూపాయలతోటి రహదారి నిర్మాణ పనులు, కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రోజు ఈ పార్టీకి కానీ ప్రభుత్వానికి ఒక చరిత్ర ఉంది. నిజాయితీగా పరిపాలన అందించాలని మళ్ళీ ఈ రోజు ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను కూడా నిలుపుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ నష్టపోయినా తెలంగాణ రాష్ట్రంలో 1975లో 350 మంది మరణం, అదే విధంగా ఉన్న 1200 మంది బిడ్డల మరణం చూసి తలుపులేసి ఈ రోజు తెలంగాణ బిడ్డల మరణాన్ని చూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఏకైక పార్టీ సోనియమ్మ తల్లి. ఏదైతే 6 గ్యారంటీ పథకాలు చెప్పారో ఇంకా 1-2 పథకాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిని బట్టి ఆడబిడ్డలందరికీ కూడా రాబోయే రోజుల్లో 2500 రూపాయలు ఇస్తాం, 2000 పెన్షన్ కూడా పెంచుతాం, అదే విధంగా 4000 రూపాయలని చెప్పినాం. ఆర్థిక పరిస్థితిని బట్టి ఇంకో సంవత్సరం లోపల పెన్షన్ ఇస్తాం, 2500 కూడా ఇచ్చి తీరుతామని కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. 2500 నెలకి ఇవ్వకపోతే మళ్ళీ ఓట్లడానికి మేము రామని కూడా ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నాం. దాన్ని మీరు అందరూ కూడా గుర్తించుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నిజాయితీగా కడుపు కట్టుకొని అవినీతికి తాము లేకుండా, అక్రమాలకు తాము లేకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, అధికారులు పనిచేస్తున్నారు. కనుక దీని అందరూ కూడా మాకు ప్రజల సర్టిఫికెట్ కావాలి. మీ అందరూ